హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి మాట్లాడుకుందాము. సో పార్ట్ 4 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని అవి ఆ ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మనకి టోటల్ 25 పార్ట్స్, 12 స్కెడ్యూల్స్ ఉంటాయి. సో అందులో ఇది పార్ట్ 4లో ఉంది. సో ఎక్కువసార్లు మనకి ఫండమెంటల్ రైట్స్ ఏ పార్ట్ నుంచి తీసుకున్నారు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏ పార్ట్ నుంచి తీసుకున్నారనే బిట్ అనేది ఎక్కువసార్లు వచ్చింది మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో, జీడీ ఎగ్జామ్లో. సో ఇది మనకి పార్ట్ 4 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో తీసుకున్నాము. సో ఏ ఆర్టికల్ని కవర్ చేస్తుంది ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే 36 to 51 ఆర్టికల్స్ని కవర్ చేస్తుంది. నెక్స్ట్, సో సోర్స్ ఏంటి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి అంటే, సో ఇది ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఇది తీసుకున్నాము. అగైన్ ఐరిష్ కాన్స్టిట్యూషన్ అనేది, సో ఈ డీటెయిల్స్ని స్పెయిన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం అనమాట. సో మనకి ఐరిష్ కాన్స్టిట్యూషనే కాకుండా మనకి ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనే దాని నుంచి ఇవి 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో కూడా ఉన్నాయి. సో నాట్ ఓన్లీ ఐరిష్ కాన్స్టిట్యూషన్, మనం ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనే పార్ట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో తీసుకున్నాం ఇది. సో మనం ఇప్పుడు లిస్ట్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లోకి వద్దాము. సో ఇక్కడ మనకి ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉంటాయి అనుకున్నాం కదా. సో ఆర్టికల్ 36 అనేది ఇది స్టేట్ని డిఫైన్ చేస్తుంది, సేమ్ యాజ్ ఆర్టికల్ 12. సో ఆర్టికల్ 12 కూడా మనకి స్టేట్ని డిఫైన్ చేస్తుంది. అంటే స్టేట్కి గవర్నమెంట్ ఉంటుంది, పార్లమెంటరీ ఫామ్ ఉంటుంది సెంటర్లో. స్టేట్లో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది, గవర్నమెంట్ ఉంటుంది, అలానే లోకల్ బాడీస్ కూడా ఉంటాయి. సో అది ఆర్టికల్ 12. అది సేమ్ 36 కూడా అదే చెప్తుంది. అది డిఫైన్ స్టేట్ని ఏ ఆర్టికల్ డిఫైన్ చేస్తుంది అంటే 36. నెక్స్ట్, సో 37. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సో మనకి పార్ట్ 3 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఫండమెంటల్ రైట్స్ లాగా మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి దే ఆర్ నాట్ జస్టిసియబుల్. అంటే మనకి ఫండమెంటల్ రైట్స్ని మన నుంచి ఎవరైనా రాకుంటే మనం నేరుగా సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. సో కానీ మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ చేయకపోతే మనం కోర్ట్ని అప్రోచ్ అవ్వడానికి లేదు. దే ఆర్ నాట్ ఎన్ఫోర్సియబుల్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా. నెక్స్ట్ ఆర్టికల్ 38. సో ఇది సోషల్, పొలిటికల్ అండ్ ఎకనామిక్ జస్టిస్ గురించి మాట్లాడుతుంది. సో ఇదే మనకి మన ప్రియాంబుల్లో కూడా ఉంది. సో సోషల్, పొలిటికల్ అండ్ ఎకనామిక్ జస్టిస్. నెక్స్ట్ ఆర్టికల్ 39 ప్రిన్సిపల్స్ ఆఫ్ పాలసీ. నెక్స్ట్ ఆర్టికల్ 39A, ఇది ఎక్కువసార్లు అడిగారు మనకి. ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఏ ఆర్టికల్ చెప్తుంది అంటే ఆర్టికల్ 39A ఫ్రీ లీగల్ ఎయిడ్ గురించి చెప్తుంది. సో దీని నుంచి ఇన్స్పైర్ అయ్యి మనకి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది 3 టైర్ ఫామ్లో మనకి బిల్డ్ చేశారు. అంటే మనకి ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది దొరుకుతుంది అనమాట. సో ఇది. నెక్స్ట్ ఆర్గనైజేషన్ ఆఫ్ పంచాయత్స్. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో పంచాయత్స్ ఆర్గనైజేషన్ గురించి మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో కూడా ఉంది. సో ఇది ఏ ప్రిన్సిపల్స్ అంటే మనకి గాంధీయన్ ప్రిన్సిపల్స్, లిబరల్ ప్రిన్సిపల్స్ అని కొన్ని ఉన్నాయండి. సో వాటిలో గాంధీయన్ ప్రిన్సిపల్స్ నుంచి మనకి ఆర్గనైజేషన్ ఆఫ్ పంచాయత్స్ అని ఉంది. సో నెక్స్ట్ ఆర్టికల్ 41 వెల్ఫేర్ ఆఫ్ గవర్నమెంట్. నెక్స్ట్ ఆర్టికల్ 41 వచ్చి వెల్ఫేర్ ఆఫ్ గవర్నమెంట్. వెల్ఫేర్ గవర్నమెంట్ అంటే మనకి గవర్నమెంట్ అనేది మన పీపుల్ యొక్క వెల్ఫేర్ కోసం కొత్త స్కీమ్స్ తీసుకురావాలి. సో వాళ్ళ వెల్ఫేర్ని ఇంప్రూవ్ చేయాలి. సో అది ఆర్టికల్ 41. నెక్స్ట్ 42 వచ్చి సెక్యూరింగ్ జస్ట్ అండ్ హ్యూమన్ వర్క్ అండ్ మెటర్నిటీ రిలీఫ్. సో మనకి వర్క్ అనేది ఇన్హ్యూమన్ కండిషన్స్లో ఉండదు, అంటే ఒక మనిషి చేయలేనంత విధంగా మనకు వర్క్ అనేది ఉండకూడదు. సో నెక్స్ట్ మెటర్నిటీ రిలీఫ్ అనేది కూడా మనకి ఆ హాలిడేస్ కూడా ఉమెన్స్కి ఇవ్వాలి. అది ఆర్టికల్ 42. నెక్స్ట్ ఫెయిర్ వేజెస్ అండ్ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్. ఇది ఆర్టికల్ 43 అనమాట. సో మనకి మనం చేసిన వర్క్కి దానికి తగ్గట్టుగా మనకు వేజెస్ ఇవ్వాలి. అండ్ మన స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ అనేది కూడా ఒక యావరేజ్ లాగా ఒక డీసెంట్లో ఉండాలి. నెక్స్ట్ ఆర్టికల్ 43A వచ్చి సో వర్కర్స్ పార్టిసిపేషన్ ఇన్ మేనేజ్మెంట్. ఇదేంటంటే ఇండస్ట్రీస్లో వర్కర్స్ పార్టిసిపేషన్ ఉండాలి. ఇది ఆర్టికల్ 43A. సో ఇది యాక్చువల్గా 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి యాడ్ చేశారు నెక్స్ట్ 1976. నెక్స్ట్ ఆర్టికల్ 43B.
సో ఇది మనకి ప్రమోషన్ ఆఫ్ కోఆపరేటివ్స్, అంటే మనకి మిల్క్ కోఆపరేటివ్స్ ఉంటాయి కదా. సో అమూల్ ఈజ్ ద ఫస్ట్ మిల్క్ కోఆపరేటివ్. సో అలా 43B అనేది కోఆపరేటివ్స్ని ప్రమోట్ చేయమని చెప్తుంది. నెక్స్ట్ 44 వచ్చి ఇది చాలా ఇంపార్టెంట్. సో ఆర్టికల్ 44 అనేది యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మాట్లాడుతుంది. సో విచ్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే మనకి ఉత్తరాఖండ్ అండి. ఉత్తరాఖండ్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్. సో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్, జెండర్ మనకి ఈక్వల్ లా అనేది ఉండాలి. సో మనకి సో ఇది ఆల్రెడీ ఈక్వల్ బిఫోర్ లా, అది మనకు ఆల్రెడీ ఫండమెంటల్ రైట్స్ ఉంది కదా అంటే. సో ఇదేంటంటే ఇది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు మనం ముస్లిమ్స్ తీసుకుంటే వాళ్ళ మ్యారేజెస్ వేరుంటాయి, హిందూస్ మ్యారేజెస్ వేరుంటాయి. సో ఇద్దరికి సెపరేట్ యాక్ట్స్ అనేవి ఉంటాయి. సో అదేమి ఉండకుండా సో అందరికీ ఈక్వల్ లా ఉండాలి అనేది మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది చెప్తుంది. నెక్స్ట్ ఇన్ఫాంట్ అండ్ చైల్డ్ కేర్. సో ఆర్టికల్ 45 అనేది ఇన్ఫాంట్ అండ్ చైల్డ్ కేర్ గురించి మాట్లాడుతుంది. సో మనకి ఫండమెంటల్ డ్యూటీస్లో మనకి 11th ఫండమెంటల్ డ్యూటీ అనేది మనకి ఫ్రమ్ చిల్డ్రన్కి 6 to 14 వరకు ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి, పేరెంట్స్ కానీ గార్డియన్ కానీ. అదే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఈ 45 ఏం చెప్తుందంటే సో ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అనమాట. అంటే ఒక పిల్లోడు పుట్టినప్పటి నుంచి వాడి కేర్ అనేది తీసుకోవాలి. అది 45. నెక్స్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎస్సీస్, ఎస్టీస్ అండ్ అదర్ వీకర్ సెక్షన్స్ ఫ్రమ్ ఎక్స్‌ప్లాయిటేషన్. సో ఇది మనకి ఆర్టికల్ 46 అనేది చెప్తుంది. సో మనకి మాన్యువల్ స్కావెంజింగ్ అని చెప్పి మనకి అదవుతుంది. అంటే మనకి సెప్టిక్ ట్యాంక్స్ ఇవన్నీ మనకి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎస్సీస్ అండ్ ఎస్టీసే ఉంటారు. సో అలాంటి వాటి నుంచి ఎస్సీస్, ఎస్టీస్ని ప్రొటెక్ట్ చేయడం ఆర్టికల్ 46 మాట్లాడుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 47 వచ్చేసి న్యూట్రిషన్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండ్ పబ్లిక్ హెల్త్. సో మనకి ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది వచ్చింది. సో మనకి న్యూట్రిషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండ్ పబ్లిక్ హెల్త్ ఇవన్నీ ఉండాలి. అది ఆర్టికల్ 47. నెక్స్ట్ సైంటిఫిక్ అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ. సో అగ్రికల్చర్ అనేది మనకి సైంటిఫిక్ మెథడ్లో ఉండాలి. సో ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ని యూజ్ చేసి మనం అగ్రికల్చర్ చేయకూడదు. నెక్స్ట్ యానిమల్ హస్బెండరీ. సో క్యాటిల్ని గ్రో చేయాలి. సో కౌస్, బఫెలోస్ వీటిని పెంచాలి అనేది చెప్పి మనకి ఆర్టికల్ 48 చెప్తుంది. నెక్స్ట్ 48A వచ్చి ఎన్విరాన్మెంట్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్. సో ఇది ఎన్విరాన్మెంట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 49 వచ్చేసి ప్రొటెక్షన్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండ్ ప్లేసెస్, ఆబ్జెక్ట్స్ విచ్ హ్యావ్ నేషనల్ ఇంపార్టెన్స్. నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న మాన్యుమెంట్స్ అండ్ ప్లేసెస్ని ప్రొటెక్ట్ చేయమని చెప్పి మనకి ఆర్టికల్ 49 మాట్లాడుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 50 వచ్చేసి జ్యుడిషియరీ షుడ్ బి సెపరేట్ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. అంటే మనకి జ్యుడిషియరీ అనేది ఎగ్జిక్యూటివ్కి ఒక లైన్ అనేది డ్రా చేయాలి. సో రెండు మర్జ్ అవ్వకూడదు, ఒకరి పవర్ ఒకరు యూజ్ చేసుకోకూడదు. సో జ్యుడిషియరీ షుడ్ బి సెపరేట్ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్. అది ఆర్టికల్ 50. నెక్స్ట్ ఆర్టికల్ 51 వచ్చి స్టేట్ షాల్ ప్రమోట్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. సో మనకి మన సెంటర్ అనేది మన నేషన్ అనేది సో ఇంటర్నేషనల్ పీస్ని, సెక్యూరిటీని ప్రమోట్ చేయాలి. సో పక్కన కంట్రీస్కి మనం ఇన్వైట్ చేయకూడదు. సో ఇది మనకి ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. సో దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.